తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా ఆంధ్ర ఆత్మ గౌరవ రణనినాద గళమా నర నరాన క్రమశిక్షణ నిండిన చేతనమా గుండెలు తెగువా చూపు కొండలు తెగవా ఆయుధమవ్వు తెలుపాంధ్రుని విలువా పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా నవచరితను రాసేటి నల్లసిరా మీరే తెలుగు నేల ప్రభ వెలుగుల కాంతి కణం మీరే యవనిక శ్రమ సంచికలో సంచలనం మీరే ఆంధ్రుల పౌరుష గీతం తొలి చరణం మీరే నందమూరి ఆవేశంలో సందేశ ధ్వనులు మీరే చంద్రబాబు హృదయంలోనా ఎగసే ప్రతిస్పందన మీరే తల తెగి పడిన తలపడు పిడికిలివై తరముల కోసం తరగని త్యాగమువై పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా రాష్ట్ర ప్రగతి సంక్షేమంలో సైనికులు మీరే తెలుగుదేశ రథం నడుపు సారథులు మీరే రేపటి మన భవిష్యత్తుకు వంతెనలు మీరే చంద్రుని సంకల్పానికి చేయూత మీరే ప్రతి మలుపున మద్దతు మీరే ప్రతి గెలుపున యుద్ధం మీరే మీ నెత్తురు చిందించైనా పసుపు జెండాని మోస్తున్నారే ఒక్కరు వేలై అది లక్షల బలమై నలు దిక్కుల వరకు నిలు విజయ ధ్వజమై పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా మీ అందరికీ ఈ సాయం సంధ్య నమస్కారాలు అందరికి కూడా. ఈరోజు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ మహానాడు జరుగుతున్న సందర్భం. ఇప్పటివరకు అన్ని నియోజకవర్గాల్లో ఒంగోలు పార్లమెంట్లోని 7 నియోజకవర్గాలు అలాగే 7 నియోజకవర్గాలు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మరి సంతనాథపురం నియోజకవర్గం కూడా ఒంగోలు పార్లమెంట్లో కాకపోయినప్పటికీ మనం ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అని అంటున్నాం కాబట్టి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సంతనాథపురం నియోజకవర్గం మొత్తం 8 నియోజకవర్గాలు ఈరోజు అన్ని మహానాళ్ళు జరుపుకొని నియోజకవర్గ మహానాళ్ళు జరుపుకొని చివరిగా కడపలో జరిగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహానాడుకు ముందుగా అన్ని జిల్లాల మహానాళ్ళు జరిగే సందర్భం. అందులో భాగంగా ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ మహానాడు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీనియర్ నాయకులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, వేదిక మీదటువంటి శాసనసభ్యులు దామచాల జనార్దన్ రావు గారికి, అశోక్ రెడ్డి గారికి, నారాయణ రెడ్డి గారికి, విజయ్ కుమార్ గారికి, ఉగ్గర నరసింహారెడ్డి గారికి, ఇన్ఛార్జెస్
ఎడిక్షన్ బాబు గారికి, లక్ష్మి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి చైర్మన్లకు, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు, మీడియాకు అందరూ కూడా నమస్కారాలు. ఈరోజు మనం ప్రభుత్వం వచ్చేసి దగ్గర సంవత్సరం పూర్తి చేసుకుంటా ఉన్నాం. మహానాడుకు వచ్చాం. ఆనవాయితీగా అన్ని నియోజకవర్గాల్లో మహానాడు పూర్తి చేసుకున్నాం. చెప్పిన మాట ప్రకారం పథకాలన్నింటినీ కూడా సూపర్ 6 అమలుకు వచ్చాం. ఆర్థిక భారాలు ఉన్నప్పటికీ కూడాను పేదల సేవలో 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా 4,000 రూపాయలు పంపిణీ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ప్రతి చోట ప్రతి జిల్లాలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తని ఆ గ్రామాల్లో పంపిణీ చేయబడినారు, ఆ వార్డుల్లో పంపిణీ చేయబడినారు. దయచేసి ఇక్కడి నుంచి అయినా కానీ 1వ తేదీ పంపిణీ చేసేటప్పుడు మీ వార్డు, మీ బూత్, మీ పార్టీలు, మీ గ్రామంలో మీరందరూ ఆ పంపిణీ చేసి ప్రభుత్వ కార్యక్రమాలు చేరువ చేయాలని చెప్పేసి కూడా మేము అందరూ తెలియజేస్తా ఉన్నాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పౌస్ పెన్షన్లు ఇచ్చారు. సంవత్సరం పూర్తయ్యే వేడుకల్లో మరిన్ని పెన్షన్లు కూడా మన ప్రభుత్వం రేపు ఇవ్వబోతా ఉంది. అంతేకాకుండా దీపం 2 పథకం ద్వారా గ్యాస్ ఖాతా అకౌంట్లోకి నేరుగా ఇవ్వడం జరిగింది. అది మనకి అన్నదాత సుఖీభవ త్వరలోనే ఇవ్వబోతా ఉన్నాం. తల్లికి వందనం గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి ఇద్దరికి 30,000 ఇస్తాం, 13,000 ఇచ్చారు. మనం ఎంతమంది ఉంటే అంతమందికి ఆయన 15,000 వచ్చే నెలలో అంటే 10-20 రోజుల్లో ఇవ్వబోతున్నారు కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా అన్నదాత సుఖీభవ కూడా కేంద్ర ప్రభుత్వం కలిపి 3 విడతలుగా మనం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఉచిత బస్సు ప్రయాణం ఆడపడుచులు కూడా ఆగస్టు నుంచి ఇవ్వబోతున్నామని చెప్పేసి తెలియజేస్తూ చాలామంది రెచ్చగొట్టే మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసిన తప్పులకి మూల్యం చెల్లించారు. 11కి కూడా కూర్చోబెట్టారు. ఆయన ఈ చూడలేక మన ప్రభుత్వం యొక్క అభివృద్ధిని, సంక్షేమాన్ని చూడలేక బయటకు పోయి దాంకున్నాడు. అప్పుడప్పుడు బయటకు వస్తాడు, కలుగులో నుంచి బయటకు వచ్చినట్టుగా ఆహారం కోసం వచ్చినట్టు ఏదో చేస్తా ఉన్నాడు. నిన్న 2.5 గంటలు మాట్లాడాడు. ఆయన అక్కసు కప్పుతున్నాడు. ఏం చేస్తారంటే వాళ్ళు ఎందుకు జైల్లో పోలేదు, వీళ్ళు ఎందుకు జైల్లో పోలేదు, నన్ను ఎందుకు చేసిపోయారు మాట్లాడుతున్నాడు. ఆయన పరిస్థితి అలా ఉంది. ఏదో చేద్దాం అనుకున్నాడు, పూర్తిగా కనుమరుగైపోయింది. మీ పార్టీలో ఎవరు కూడా బయటకు వచ్చేసారు. రేపేదో పొద్దులు వస్తాడంట. ఏం చేశాడో పొద్దు వస్తాడో అర్థం కావట్లా. పొగాకు రైతులు కష్టాల్లో ఉంటే 2002లో ఆ రోజున కోల్ సొసైటీ ద్వారా, ఆ రోజు దామచల్ నాయుడు గారు మంత్రిగా ఉన్న సమయంలో కోల్ సొసైటీ ద్వారా పొగాకు కొనుగోలు చేసి మన రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఆదుకుంది. 2015లో పొగాకు రైతులకు ఇబ్బందిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయాన మన జిల్లాకు వచ్చారు. నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడారు. ఆ రోజు క్వింటాల్కు 2,000 అదనంగా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం 1,500 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలు అదనంగా ఇచ్చి 2,000 రూపాయలు అదనంగా ఇచ్చి పొగాకు రైతులను ఆదుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం విషయం తెలియజేస్తున్నాం. ఈయన వచ్చిన తర్వాత పొగాకుకి లో గ్రేడ్కి మార్కెట్ ద్వారా కొనుగోలు చేసి ఆ సంవత్సరం పొగాకు అప్పుడే అమ్మకుండా వ్యాపారం చేస్తే తరువాత సంవత్సరం ఆ మార్కెట్ దగ్గర కంపెనీలు కొనుగోలు చేశాయి. కానీ రైతుల్ని మాత్రం తక్కువ రేటుకి ఇచ్చి రైతుల్ని దగా చేసింది వాళ్ళ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మనందరం కూడా రైతులు తెలియజెప్పాల్సింది. ఏ మొహం పెట్టుకొని వచ్చారో వస్తున్నాడు అర్థం కావట్లా. మన ప్రభుత్వం ధరల స్థిరీకరణ కోసం మనకి మిర్చి కావచ్చు, వరి కావచ్చు, పత్తి కావచ్చు, మనకున్న పొగాకు కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఇస్తే దానిలో మన జిల్లా మంత్రి గొట్టిపాటి రవి గారు కూడా కమిటీలో ఉన్నారు. కమిటీ చేసి ఇంకొల్లు, తూర్పు నుంచి గిద్దలూరు, దర్శి ప్రాంతాల్లో ఉన్నటువంటి నల్ల బర్లీ కోసం 12,000 రూపాయలు కొనుగోలు చేయాలని చెప్పి మన ప్రభుత్వం ప్రకటించింది. దానికి రేట్ అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేయడానికి నిర్ణయం చేస్తే ఈయన వచ్చేసి కన్నీళ్లు దొరుకుతాం అనుకుంటున్నాడు. ఈయన ఏదో వస్తాడు, రెచ్చగొడతాడు, ప్రజల్ని మభ్య పెడతాడు. రైతులకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇటువంటి మోసగారుల మాటలు నమ్మొద్దు. పనిచేసే ప్రభుత్వం ఉంది. ఈ రోజున రైతులకు అండగా మన ప్రభుత్వం ఉందనే విషయాన్ని తెలియజేసుకుంటూ అన్న ఎన్టీఆర్ గారు వర్ధంతి, ఎన్టీఆర్ గారు పుట్టినరోజు, మహానాడు రోజు వచ్చి ఇక్కడ ఏదో గోల్ చేద్దాం అనుకున్నారు. ఇటువంటి అన్ని కూడా చల్లవని తెలియజేసుకుంటూ ఈ రోజున మనం ప్రతి ఒక్క సంక్షేమాన్ని అమలుపరుస్తున్నాం. ఇదే విధంగా ఇళ్ల విషయంలో మన ప్రభుత్వంలో వాళ్ళకి మిగిలిపోయిన బకాయిలన్నిటి కూడా త్వరలో చెల్లిస్తున్నాం. మనసున్న ముఖ్యమంత్రి పేదరికం ఉండకూడదని చెప్పేసి ఈరోజు P4 విధానం తీసుకొచ్చారు. దానిలో మార్గదర్శి బంగారు కుటుంబాల ద్వారా ఈ రాష్ట్రంలో పేదరికం ఉండకూడదని చెప్పేసి అహర్నిశలా కష్టపడుతున్న మన ముఖ్యమంత్రి గారు ఈ రోజున
సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. వారు ఒక గొప్ప ఉదాత్తతో గత ప్రభుత్వంలో కట్టుకుంటున్నటువంటి ఇళ్ళు ఆర్థిక ఇబ్బందులతో కట్టుకోలేదని చెప్పి వారికి కూడా ఎస్సీలకు అయితే 50,000, బీసీలకు 50,000, ఎస్టీలకు 75,000 అదనంగా ఇచ్చి ఆదుకుంటున్నారు. మన ప్రభుత్వంలో 1,60,000, 2,25,000 ఇస్తే ఆ డబ్బుల్ని 2,25,000 తగ్గించింది గత ముఖ్యమంత్రి అయితే, గత ప్రభుత్వంలో 1,80,000 ఇస్తే అదనంగా 50,000 ఇస్తుంది మనసున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున కొత్తగా కట్టుకున్న ఇంటికి ఓసీలకు 2.5 లక్షలు, బీసీ ఎస్సీలకు 3 లక్షలు, ఎస్టీలకి 3,25,000 ఇంటి నిర్మాణాల కోసం కూడా మంజూరు చేస్తున్నటువంటిది మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మనం తెలియజేసుకుంటూ, సార్ నేను వేరే కార్యక్రమం బయలుదేరాలి కాబట్టి మనం అర్థం చేసుకోవాలని కోరుకుంటూ, కష్టపడుతున్న ఈ ప్రభుత్వానికి ఎవరైనా మాట్లాడితే తిప్పికొట్టే విధంగా మనందరూ కూడా కలిగేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు యువ నాయకులు లోకేష్ బాబు గారు కావచ్చు, ఎన్నో పెట్టుబడులు తీసుకొస్తున్నారు, ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నారు. ఉద్యోగాల కల్పన కోసం డిఎస్సి మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మనం చెప్పినటువంటి అన్ని పథకాలను కూడా అమలుకు తీసుకొస్తున్నాం. చెప్పిన ప్రతి సంక్షేమాన్ని అందించడానికి మన ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ రామచంద్రరావు గారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ 82లో పెట్టినప్పుడు తర్వాత 83లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టినటువంటి ఒకవైపు సంక్షేమం, రెండవ వైపు అభివృద్ధి అనేటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా అది దిక్సూచిగా మారింది. అప్పటి వరకు సంక్షేమం అంటే పేదవాడికి తెలియదు, కానీ ఆయన కొత్త విధానాన్ని తీసుకొచ్చి సంక్షేమ రాజ్యంగా ఆ రోజుకి ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. తదనంతరం అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ అధినాయకుడిగా ఉండి మన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని సంక్షేమము అభివృద్ధి కాకుండా ఈ రాష్ట్రంలో ఐటీ విప్లవం ద్వారా ఎంతో మంది మధ్యతరగతి కుటుంబాలకి పెద్ద ఎత్తున వారికి ఆదాయ మార్గాన్ని కల్పించినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఈరోజు మరలా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని మన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గడిచిన ప్రభుత్వం, గడిచినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలు చేశాడో మనం చూసాం. దాని నుంచి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి నడుం బిగించి అన్ని రకాలుగా ముందుకు తీసుకొని పోవడమే కాకుండా ఎన్నికలలో ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నిటి కూడా మనం నెరవేర్చే క్రమంలో ముందుకు పోతా ఉంది. పెన్షన్లు కానివ్వండి, మనకు అన్న క్యాంటీన్లు కానివ్వండి, లేకపోతే గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, రేపిచ్చే అన్నదాత సుఖీభవ రైతులకు ఇచ్చేటువంటి ఇవి కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, ఆర్టీసీ బస్ మహిళలకు ఫ్రీ అనే కారకు అన్నీ ఇస్తూ ఉన్నారు. ఆర్థికంగా మన కష్టాలు నష్టాలు ఉన్నా కూడా. రెండవ వైపు ఈరోజు మన జిల్లా వరకు మనం చూసుకుంటే మరీ ముఖ్యంగా పశ్చిమ ప్రకాశానికి సంబంధించి మేము వెలుగొండ ప్రాజెక్ట్ అనేటువంటిది మాకు జీవనాడిగా మారినటువంటి పరిస్థితి. వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే కానీ మా ప్రాంతంలో సస్యశ్యామలంగా ఉండలేనటువంటి పరిస్థితి. అందుచేత మేము గిద్దలూరులో జరిగినటువంటి మహానాడులో మొట్టమొదటిగా మేము ప్రవేశపెట్టినటువంటి తీర్మానం, మా ప్రాంతంలో ఇప్పుడు వ్యవసాయం అనేటువంటిది వర్షాధారం లేకపోతే చెరువులలో ఉన్నటువంటి నీటి ద్వారానే. దురదృష్టం ఏమిటనంటే గడిచిన ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు చెరువులు, వాగులు అవి వర్షాలు దీనికి చెరువులు తెగిపోతే రిపేర్ చేసినటువంటి నాదుడే లేడు. ఆ తెగిపోయినటువంటి చెరువులను కూడా రిపేర్ చేసి పూడికి తీత తీసినట్లయితే మాకు దాని ద్వారా భూగర్భ జలాలు పెరిగి మాకు మేలు జరుగుతుందని ఈ చెరువులని రిపేర్ చేస్తూ పూడికి తీయమని చెప్పి అది కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. గిద్దలూరు టౌన్లో అయితే మాకు ప్రధానమైన సమస్య రాచర్ల రైల్వే గేట్ సమస్య ఉంది. అక్కడ ఫ్లైఓవర్ నిర్మించాలని చెప్పి అదొకటి. అలాగే మాకు నెమ్మలగుండ్ల రంగనాయక స్వామి దేవుడు అని చెప్పి మా అందరి ఇలవేల్పైన ఆ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేసి ఆ ప్రాంతంలో పర్యాటకంగా కూడా తీర్చిదిద్దాలని చెప్పి కూడా మేము ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది.
అలాగే గిద్దలూరు పట్టణంలో మాకు సగిలేరు వాగు అనే ఒకటి ఉంది. వర్షాలు వచ్చినప్పుడల్లా టౌన్ మునిగిపోవడం, కొంతమంది చనిపోవడం జరుగుతుంది. ఆ యొక్క సగిలేరు వాగుకి మాకు ప్రొటెక్షన్ వాల్ నిర్మించి అక్కడ ఒక చెక్ డ్యామ్ నిర్మించినట్లయితే ఇది మాకు మా టౌన్కి రక్షణగా ఉంటుందనేటువంటి విషయాన్ని చేస్తే అదొక తీర్మానం చేశాం. గిద్దలూరు నియోజకవర్గంలోని మాకు అర్ధవీడు కానివ్వండి, బేస్తవారిపేట మండలాలలో రేపు మాకు వెలుగొండ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టినట్టయితే ఎగువ ప్రాంతాలలో ఉన్నటువంటి వాటికి, అంటే ఉదాహరణకి అర్ధవీడు మండలంలో కాకర్ల తప్పితే మిగతా అవన్నీ కూడా పై ఎత్తులో ఉంటాయి. మాకు బేస్తవారిపేట మండలంలో పిటగాగులు దాటిన తర్వాత కోనపల్లి వరకు అవి మాకు పై ఎత్తులో ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతాలన్నిటికీ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మాకు సాగుకు నీరు అందించాలని చెప్పి అదొక తీర్మానం కూడా చేశాం. లాస్ట్ తీర్మానంగా మా గిద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మనకు అధికారంలో ఉన్నప్పుడు బీసీ భవనాలు, కాపు భవనాలు, ఎస్సీ భవనాలు, షాదీ ఖానాలు ఇవన్నీ కూడా అప్పుడు శాంక్షన్ చేయించి ఉండడం జరిగింది. కానీ గడిచిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని పక్కన పెట్టారు. వాటన్నిటికీ నిధులు కేటాయించి అసంపూర్తిగా ఉన్నటువంటి వీటన్నిటిని కూడా మాకు పూర్తి చేయవలసిందిగా ఇదొక తీర్మానం చేశాం. ఏది ఏమైనా నేను ఈ మహానాడు వేదిక ద్వారా ఒకటే కోరుతా ఉన్నాను. మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడల్లా వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి కట్టుబడి ఉంది. కాబట్టి వెనుకబడినటువంటి ప్రాంతమైన పశ్చిమ ప్రకాశం అభివృద్ధికి మనం రావటం జరిగింది. మన నియోజకవర్గంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో జరిగినటువంటి మినీ మహానాడులో ఎర్రగొండపాలెం సంబంధించినటువంటి దగ్గర 26 తీర్మానాలు మనం చేసుకోవటం జరిగింది. వాటిల్లో ప్రధానంగా ఎవరని చెప్పినా ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం నుంచి ఎవరు మాట్లాడినా 2 విషయాలు దీంట్లో ప్రధానంగా ప్రకటించి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి జరగాలి. మూడవది మా నియోజకవర్గంలో గిరిజనుల సంక్షేమం, అదేవిధంగా పరిశ్రమలు స్థాపన, ఇవన్నీ ప్రధానంగా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు. పరిశ్రమలు మా ప్రాంతంలో ఎక్కువ మంది కూడా కూలీ పనుల మీద ఆధారపడి వలసలు పోయేటటువంటి మరి సామాజిక వర్గాలు. నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మ గౌరవానికి చిరునామాగా పెట్టిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ప్రజల కష్టాల్లో నుంచి పుట్టిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. తెలుగువారు ఉన్నంత కాలం వారి గుండెల్లో మిగిలిపోయే ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మన ఎన్టీఆర్ గారు. సంక్షేమం మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ. ఒక సిద్ధాంతాలతో మహానుభావుడు మొదలుపెట్టిన పార్టీని అదే సిద్ధాంతాలతో ముందుకు తీసుకెళ్తూ ఎవరికి లేని అటువంటి, ఎవరికి రానటువంటి ఒక విజన్ అన్న నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నవ్యాంధ్ర పాలకుడు, తెలుగు రాజకీయాలకి కొత్త నడక నేర్పించిన చాణక్యుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఐటీని మన రాష్ట్రానికి పరిచయం చేసింది చంద్రబాబు నాయుడు గారు. మనం అధికారంలోకి వచ్చినప్పటి నుండి క్షణం తీరిక లేకుండా, విశ్రాంతి లేకుండా ప్రజల వెంట నడుస్తూ, ఊరూరు తిరుగుతూ, నియోజకవర్గాలు తిరుగుతూ సమస్యలు తెలుసుకోవడమే కాకుండా వాటిని ఎట్లా పరిష్కరించాలి అని ఆయన ఈ వయసులో పడుతున్న కష్టాన్ని మనం అందరూ గుర్తించాలి. ఆయన ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో బాధలు పడ్డారు. కానీ మన కోసం, మన రాష్ట్రం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఆయన మన వెంట నడుస్తున్నారు. సూపర్ 6ని ప్రవేశపెట్టి అవి అమలు చేయడానికి విధ్వంసంలో ఉన్న రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ సంక్షేమం, అభివృద్ధి, సమపాలలో ఇవ్వగలుగుతున్న ఏకైక వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నాకు స్ఫూర్తి అయిన మా అన్న లోకేష్ గారు యువతకు ఒక ధైర్యాన్ని నింపి యువగాలంతో ఒక చరిత్ర సృష్టించారు. ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో మాటలు పడ్డారు. మాటల్లో, పనిలో ఆయన చురుకుదనం పెంచుకొని ఇప్పుడు ఒక తిరుగులేని శక్తిగా ఎదిగారు. యువగలంలో వేల మందికి హామీలు ఇచ్చారు. అవన్నీ ఒక్కొక్కటిగా ఇచ్చిన మాట ప్రకారం గుర్తు పెట్టుకొని కార్యకర్తల సంక్షేమం కోసం అట్లాగే కార్యకర్తలకు అండగా పనిచేస్తున్నారు. 20 లక్షల ఉపాధి అవకాశాలు ఇస్తాననే హామీని నెరవేర్చడం
మేము తీసుకున్న దర్శి నియోజకవర్గం తీర్మానాలని నేను ఇక్కడ చెప్తున్నాను. దర్శి నియోజకవర్గం, దర్శిలో మాకు డ్రైవింగ్ స్కూల్ ఒకటి తెలుగుదేశం పార్టీ హయాంలో స్టార్ట్ అయ్యి అది నిలిచిపోయింది. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే ఎన్ఏపి చెరువు ఆధునీకరణ చేయుటకు నిధులు మంజూరు చేయాల్సిందిగా తీర్మానం తీసుకున్నాము. దొనకొండలో ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి ఏర్పాటు చేస్తే మాకు దొనకొండలో ఉపాధి అవకాశాలు పెరిగి వలసలు తగ్గుతాయి. దానికోసం తీర్మానం తీసుకోవడం జరిగింది. దర్శిలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి అవసరమైన పక్కా భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని తీర్మానం తీసుకోవడం జరిగింది. అట్లాగే పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని తీర్మానం తీసుకున్నాము. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి భారత రత్న అవార్డు ఇవ్వాలని, దర్శి ప్రాంతంలో సాంకేతిక విద్యా కళాశాలను కూడా ప్రారంభించాలని తీర్మానం తీసుకున్నాము. ముళ్ళమూరు మరియు తాళ్ళూరు మండలంలో సాగు చేస్తున్న కూరగాయల పంటలకు మార్కెట్ కల్పించాలని తీర్మానం తీసుకున్నాము. నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో తట్ట మట్టి కూడా వేయని పరిస్థితులు ఉన్నాయి కొన్ని గ్రామాల్లో. అక్కడ సీసీ రోడ్లకు కొంచెం నిధులు మంజూరు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే ఎన్ఎస్పి కాలేజ్ చివరి భూములు కలిగిన తాళ్ళూరు, ముండ్లమూరు మండలాల్లో 16 గ్రామాల పరిధిలో 10,000 ఎకరాల నూతన ఆయకట్టు, 3,000 ఎకరాలకు స్థిరీకరణకు అవసరమైన ఎత్తిపోతల పథకం, గుండ్లకమ్మ రిజర్వాయర్, బ్యాక్ వాటర్స్ మంజూరు చేయించి చివరి భూములకు నీరు అందించాల్సిందిగా తీర్మానం తీసుకున్నాము. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ, ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం ఎప్పుడు అధికారం లేనప్పుడు ఎంత పోరాటం చేసి అధికారం తెచ్చుకున్నామో. ఉగ్ర గారు ఒక్క మాట, కార్యకర్తలందరూ కూర్చోవాలి. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. అందరూ కార్యకర్తలు కూర్చోవాలి, రండి. మనం అధికారాన్ని తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డామో, తెచ్చుకున్న తర్వాత ఎంత తొందరగా పోగొట్టుకోవడానికి అంత ప్రయత్నం చేసుకుంటున్నాం. కొద్దిగా వినడానికి బాధగా ఉన్నా ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. వైసీపీ వాళ్ళైతే ఆనందపడుతున్నారు. ఓ ఇంత చక్కగా మా ఇంటి ముందు రోడ్డు కూడా పడిపోతుంది, మా ఊరికి నీళ్ళు వస్తున్నాయి, మేము గతంలో 3,000 తీసుకున్నాం, 1,000 పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 1,000 వచ్చిన వెంటనే గత 3 నెలలు కూడా తిరిగి ఇవ్వటం జరిగింది అని వాళ్ళు ఆనందపడుతూ, రాక్షస పాలన నుంచి విముక్తి కలిగి మంచి పరిపాలన వచ్చిందని వాళ్ళు ఆనందంగా ఉంటే, మనం మటుకు మన పార్టీని మనం దూషించుకునే పరిస్థితిలో ఉన్నాం. కొంతమంది రాజకీయం అంటే మనం వచ్చిన తర్వాత ఎవరు చేసుకునే పనులకి. గతంలో నేను హాస్పిటల్ రన్ చేసేవాడిని. మా హాస్పిటల్ మీద 2 సార్లు రైడ్ జరిగింది. మా పథకాలు ఆపారు, మాకు రావాల్సిన డబ్బు ఆపారు. ఈరోజు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా ఆనందం ఎక్కడుందంటే, మన హాస్పిటల్ చక్కగా మా కాన్స్టిట్యున్సీ వాళ్ళకి మోకాల్లో చెప్పి ఆపరేషన్ చేయించుకోగలుగుతున్నాం, సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చుకోగలుగుతున్నాం. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కానీ, ఎంఆర్ ఆఫీసులో కానీ మన వాళ్ళు వెళ్తే గర్వంగా తలెత్తుకొని నా ప్రభుత్వం నేను అని చెప్పి ధైర్యంగా వెళ్ళే పరిస్థితి మనం ఏర్పరచుకుంటాం. కొన్ని చోట్ల జరగకపోవచ్చు, సమయం 1 సంవత్సరం అయింది. అతి త్వరలో మనకు మంచి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు. మీరు ఏదైనా కంప్లైంట్ ఉంటే సారు చెప్తే వాళ్ళు ఎవరినైనా బెండు తీస్తారు, మాకు తెలుసు ఆయనతో. అదేవిధంగా మన జిల్లా మనని ప్రతి ఒక్కరు రాత్రి ఏదో అయిపోవాలని చెప్పి అనుకుంటుంటారు. ఇక్కడున్న ఎమ్మెల్యేలు కూడా అనుకుంటారు, మరి మేము ఇంత పెట్టాము ఏమవుతుంది, ఏమీ కాదు, మళ్ళీ మనం ఏదో అమ్ముకోవాలి, తెచ్చుకోవాలి, మళ్ళీ ఎలక్షన్ చేసుకోవాలి. కాబట్టి దయచేసి అటువంటి అపోహలు పోకుండా, బయట మన వాళ్ళు మాట్లాడకుండా మన పార్టీని మనం ఒక తల్లి ఏ చెట్టు మీద ఉన్నామో ఆ కొమ్మను నరకకుండా జాగ్రత్త ఉండాలి కోరుకుంటూ, మరి తీర్మానం విషయంకి వచ్చేటప్పటికి సాదా బయానా అనే భూములు ఉన్నాయి. మన దగ్గర రిజిస్ట్రేషన్ లేవు. గతంలో మన పూర్వీకులు స్వాధీనమో లేదా అగ్రిమెంట్, రిజిస్టర్డ్ అగ్రిమెంట్ లేని కాగితాలన్నీ ఉన్నాయి. అటువంటిది మన మంత్రివర్యులు ఉన్నారు కాబట్టి రాబో క్యాబినెట్లో దాన్ని ప్రవేశపెట్టి మన దగ్గర ఎవరైతే అన్రిజిస్టర్డ్ విల్లు ఉంటాయి కొంతమంది పాస్బుక్ పట్టా పుస్తకాలు లేవు, మరి వాళ్ళకు రిజిస్ట్రేషన్ కాకపోవడం వల్ల
ఇబ్బందిగా ఉంది. కాబట్టి గత ప్రభుత్వంలో వాళ్ళు భూ హక్కు చట్టం అని చెప్పేసి రకరకాలు చేసుకొని ఉన్నారు. అటువంటిది ప్రవేశపెట్టి మన రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దాన్ని అతి త్వరలో షెడ్యూల్ చేయవలసిందిగా కోరుతూ ఆ తీర్మానాన్ని రాష్ట్ర స్థాయిలో ప్రవేశపెట్టాలని కోరుతూ, మరి అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా ఏఐబి పంచాయతీరాజ్లోని ప్రాజెక్ట్ వర్క్స్ మొత్తం కూడా ఆగిపోయి ఉన్నాయి సార్. వాటిని తిరిగి పునఃపరిశీలించి ఆ వర్క్స్ అన్ని పెట్టకపోతే, ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో పంచాయతీలకు వెళ్ళే దారులన్నీ గతంలో ప్రాజెక్టులో తీసుకొని ఉన్నారు ఏఐబి బ్యాంకు ద్వారా. అవన్నీ కూడా ఆగిపోయినాయి, కొన్ని ఇన్కంప్లీట్ అయినాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అవి క్యాన్సిల్ అయినాయి. కాబట్టి అవి తిరిగి పెట్టాల్సిందిగా కోరుతూ, మరి ఏదైతే ప్రకాశం జిల్లాలోని 36 మండలాల్లో ఫ్లోరైడ్ ఎఫెక్ట్ ఉంది. ఈ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు నడవలేరు కానీ చూడటానికి చక్కగా కనపడతారు. అటువంటి వాళ్లకు పెన్షన్కి ప్రత్యేకంగా పెడితే గతంలో నల్గొండ ప్రాంతంలో ఉండేది. మన ప్రకాశం జిల్లా కానీ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అయ్యి చాలా మంది నడవలేని స్థితిలో ఉంటారు. కాబట్టి వారికి ఆ ఫ్లోరైడ్ని పెన్షన్ గ్రూప్లో చేర్చవలసిందిగా కోరుతూ, దీన్ని బలపరిచిందిగా రాచమల్లి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర మాజీ తెలుగు రైతు అధ్యక్షులు మాట్లాడవచ్చు కోరు. రాచమల్లి శ్రీనివాసరెడ్డి గారు. మనకు రాబోతా ఉంది. ఆ పండుగకి ముందు సెమీ వేడుకలుగా ఈ మినీ మహానాడు కార్యక్రమాన్ని మనం జిల్లా తరపున మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి పలు సమస్యల్ని తీర్మానించుకొని రాష్ట్ర మహానాడులో ఆ తీర్మానాన్ని అన్నిటికీ కూడా బలపరుచుకొని మన రాష్ట్ర అభివృద్ధికి శ్రీకారం చుట్టుకునే దానికి తొలిమెట్టుగా మనం చేసుకోబోయేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. మార్కాపురం అనేది పశ్చిమ ప్రాంతానికి హెడ్ క్వార్టర్గా వెనుకబాటు అంటే ఎలా ఉంటుందో చూపించేదానికి ఒక నిదర్శనంగా ఆ పశ్చిమ ప్రాంతానికి ఉంది. ఆ పశ్చిమ ప్రాంతం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది. సరైన వస్తువులు లేవు, సరైనటువంటి మార్గాలు లేవు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మార్కాపురం కానీ, గిద్దలూరు కానీ, ఎర్రగొండపాలెం కానీ, కనిగిరి కానీ, దర్శి కానీ ఈ ప్రాంతాలలో ఎంతో వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తింపు పొంది ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు లేకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నమాట వాస్తవం. అది మనందరికీ తెలుసు. ఈరోజు హాస్పిటల్కి రావాలన్నా, కలెక్టర్ ఆఫీస్కి రావాలన్నా, ఎస్పీ హాస్పిటల్కి రావాలన్నా సుమారు 200 కిలోమీటర్ల పైచిలకు నుంచి ఇక్కడికి రావాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఏం చేయాలో అర్థం కాక కొట్టుమిట్టాడుతూ ఉంటే, గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు జిల్లాల ప్రస్తావన వచ్చినప్పుడు అయ్యా మీరు 25 జిల్లాలు చేస్తామన్నారు, 26వ జిల్లాగా మా మార్కాపురం కూడా చేయమని చెప్పి ఆ రోజు మేము ప్రతిపాదన చేస్తే కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు, మనం మొర ఆలకించినటువంటి పాపాన పోలేదు. ఎందుకంటే వాళ్ళ బంధువుల మీద ఉన్నటువంటి ప్రేమతో ఆ రోజు ఆ యొక్క జిల్లా ప్రపోజల్ని కనీసం వినను కూడా వినలేదు, పెడచెవిన పెట్టి తోసి పారేసినట్టుగా పారేశారు. ఆ రోజు అనేక ఉద్యమాలు చేశాం, ఎన్నో ధర్నాలు చేశాం, ఎన్నో రకాలుగా ప్రజల నుంచి స్పందన ఈ రకంగా ఉందనేటువంటి విధంగా తెలియజేశాం. అయినా కూడా చెవిటివాడి ముందు సంఘం వదినట్టుగా ఉంది. కానీ ఏమాత్రం మేము చేసినటువంటి ప్రయాసాలన్నీ కూడా వృధా ప్రయాసాలుగా మారిపోయాయని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. అటువంటి తరుణంలో మన మార్గాలు నెరవేరుస్తారని ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీకి కట్టుబడి మా యొక్క మార్కాపురం జిల్లా చేయవలసిందిగా ఇటీవల జరిగినటువంటి మహానాడులో తీర్మానించుకున్నామని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా.
అదే కాకుండా వెలుగొండ ప్రాజెక్టు, అసలు వెలుగొండ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు గారు. కానీ వీళ్ళు మేమేదో చేశాం, మేమేదో పొచ్చామని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు. 2005లో వెలుగొండ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తే 2005 నుంచి 9 వరకు, 9 నుంచి 14 వరకు వాళ్ళే అధికారంలో ఉన్నారు ఆ 9 సంవత్సరాల పాటు. అలాగే 19 నుంచి 23-24 వరకు కూడా వాళ్ళే అధికారంలో ఉన్నారు, రంగులు మార్చుకొని, చొక్కాలు మార్చుకొని. అంటే దగ్గర 14 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు ఏం పీకలేదు. కానీ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెలుగొండ ప్రాజెక్టుకి ఏమి చేయలేదు, వెలుగొండ ప్రాజెక్టును పక్కన పెట్టారు, మేమేదో పొడిచామని చెప్పి వాళ్ళు విర్రవీగుతా ఉన్నారు, వాళ్ళు మోసం చేస్తా ఉన్నారు. ఇదే కాకుండా మా అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవాలని చూశారు, మా ప్రాంత ప్రజల యొక్క అమాయకత్వాన్ని దోపిడీ చేయాలని చెప్పి చూశారు. ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు, 4,000 కోట్ల రూపాయలు పెడితే కానీ ఆ ప్రాజెక్టు పూర్తి కాదు. అటువంటి ప్రాజెక్టును పూర్తి చేశానని చెప్పి మా అందరి చెవులలో కాలీఫ్లవర్లు పెట్టి శిలాఫలకం వేసుకొని పోయారు. అటువంటిది ఆ వైఎస్ఆర్ పార్టీ. వాళ్ళని ఈ రోజు నమ్మి ఏదో ఓట్లేసి ఈ రోజు వాళ్లకు పట్టాలు కట్టాలని మా ప్రాంతంలో గతంలో చాలా చూశారు. కానీ ఇప్పుడు వాస్తవాలు తెలుసుకున్నారు, ఇప్పుడు వాస్తవాలు గ్రహించారు. ఏది చేసినా ఈ తెలుగుదేశం ప్రభుత్వమే, తెలుగుదేశం పార్టీనే చేయగలదు, కానీ మరొకటి ఎవరు చేయలేరని. మనం ఇంకోటి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా, నవరత్నాలు ఆ రోజు ఎన్ని సంవత్సరాలకు ఇచ్చారు, ఈ రోజు సూపర్ 6 పథకాలు ఇవ్వలేదని సంవత్సరం కాలేదు, 9 నెలలు 10 నెలలు కాలేదు గోల పెడతా ఉన్నారు. మీరు పెన్షన్లు ఎన్ని సంవత్సరాలకు ఇచ్చారు, 2,000 పెన్షన్ 3,000 ఇస్తానని ఎన్ని సంవత్సరాలకు గార్చారు. ఈ రోజు మేము ఎక్కిందే తడవుగా 3,000 4,000 పెన్షన్ చేసి ప్రతి నెల అర్ధరాత్రి 1 గంట కల్లా పెన్షని ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి, ప్రతి ఒక్క నిరుద్యోగస్తుడికి, ప్రతి ఒక్క ఎంప్లాయీకి, రిటైర్డ్ ఉద్యోగస్తులకి, పెన్షన్దారులకి అందరికీ కూడా వారి సెల్ ఫోన్లలో పన్నుని మోగుతా ఉంటే ఏమొచ్చిందా అని చెప్పి చూసుకుంటే మా జీతాలు అకౌంట్లో పడ్డాయని చెప్పి అందరూ చూసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు ఈ రాష్ట్రం అప్పుల ఊపిలో ఉంటే అటువంటి రాష్ట్రాన్ని అది చేయాలి, దిద్దు చేయాలని చెప్పి మన మీద కావాలని నిందలు వేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, సైనికులుగా, ఒక పోరాట యోధులుగా మనం చూస్తూ ఊరుకుంటా ఉంటే ఆ నష్టం పార్టీకి జరుగుతూ ఉందన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా. కాబట్టి నేను మిమ్మల్ని అందరూ కూడా కోరేది ఒకటి, మనం కూడా నోరు విప్పుదాం, గలం విప్పుదాం, ఎక్కడ పెట్టినా కూడా మనం చేసిన విజయాలను చెప్పుకుందాం. ఈరోజు పెట్టుకున్నాల్సిన విషయం ఏంటిదంటే, పోయిన 5 సంవత్సరాలు మనందరం ఎంత కష్టపడినాం, ఎన్ని ఇబ్బందులు పడినాము. దాని తర్వాత ఒక అద్భుతమైన మెజారిటీతో మన కూటమి ప్రభుత్వం 164 సీట్లు తీసుకొని వచ్చిన విషయం మనందరం తెలుసు. కానీ ఎంత కష్టపడినామో రాబోయే 5 సంవత్సరాలు కూడా, అంటే 2029 ఎలక్షన్లో కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి రావటం చాలా ముఖ్యమని ఈ సందర్భంగా మనందరం మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. 2014-19లో కూడా మనం చాలా మంచి పనులు చేసాము. కొన్ని కారణాల వల్ల ప్రజల అతి ఆశతోనో లేకుంటే వస్తే ఏదో జరుగుతుందేమోనో ఆ రోజు మన ప్రభుత్వం అధికారం నుంచి తప్పుకున్నాం. ఈరోజు ఆ 5 సంవత్సరాలు మనం 5 సంవత్సరాలు ఎన్నో మంచి పనులు చేసినా కానీ అమరావతి, పోలవరం, ఈ 5 సంవత్సరాలు వాళ్ళున్న పరిపాలనలో, వైసీపీ పరిపాలనలో అన్నీ చేసిన పనులన్నీ జీరో అయిన విషయం మనకు తెలుసు. ఈ 5 సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా మనం అమరావతి, పోలవరం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వెళ్తున్నాం. ఇవన్నీ స్థిరపడి పూర్తి లాజికల్ ఎండ్కి వెళ్ళాలంటే ఇంకొక 5 సంవత్సరాలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ రావాల్సిన అవసరం ఎంతో ఉందని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అందుకని
అధికారం నిలబెట్టుకోవాలనే పద్ధతిలో మనం ముందుకెళ్ళాలా. వచ్చే ఎలక్షన్లో ఈ రోజు నుంచి ఎలాగ గెలవాలా, ఏం చేయాలా అనే మిషన్తో మనం ముందుకెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆర్థిక పరిస్థితులు ఎంత బాగలేకపోయినా కానీ మా సంతనూతలపాటు కాన్స్టిట్యున్సీలో నేను ఊహించేదానికన్నా ఎక్కువ అభివృద్ధి పనులు ఖచ్చితంగా జరుగుతూ ఉన్నాయి. దగ్గర ఒక 50 కోట్ల రోడ్లు, సిమెంట్ రోడ్లు, ఎన్ఆర్జీఎస్ రోడ్స్, ఆర్ఎండ్బి రోడ్స్, పంచాయతీ రోడ్స్ అలాంటివన్నీ బాగానే జరుగుతూ ఉన్నాయి. మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఇంకొక కొద్ది కరుణిస్తే డిఎంఎఫ్ రోడ్లు కూడా చాలా ఇంకా జరిగేవి చాలా ఉన్నాయని ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తా ఉన్నాను. మా కాన్స్టిట్యున్సీలో అటు రామతీర్థం, కుల్లకమ్మ రిజర్వాయరు, దాని తర్వాత గ్రోత్ సెంటరు, మిల్క్ డైరీ ఇలాంటివన్నీ అంటే కాన్స్టిట్యున్సీ మాదైనా కానీ అందరికీ మన జిల్లా మొత్తానికి అవసరము దానివల్ల ఉపయోగపడే విషయాలన్నీ ఇక్కడ ఉన్నాయి. మా తీర్మానాల్లో డైరీని రివైవ్ చేయాలని గుర్తుపెట్టుకోవాల్సిందంటే అభివృద్ధి చేస్తే ఎలక్షన్లు ఎవడు గెలవడు. నేను కూడా అభివృద్ధి అంటే 2 సార్లు నేను ఎప్పుడు ఓడిపోయిండవని కాదు. అభివృద్ధి చేయాలా, సంక్షేమ కార్యక్రమాలు చేయాలా, ఇతర మానవ సంబంధాలు కరెక్ట్గా ఉంటేనే గెలిచేది. అభివృద్ధి చేసినా ఎవడు గెలవాడు, సంక్షేమ కార్యక్రమం చేసినా ఎవడు గెలవాడు. ఇవన్నీ ఒక కరెక్ట్ ఫార్ములాలో ముందుకెళ్తేనే కానీ మనం గెలుస్తాం. ఇవన్నీ ముందుకు పెట్టుకొని ఒకటైతే గుర్తుపెట్టుకోవాలా, ఎలక్షన్ అంటే మినిమం మనకి 50% ఓట్లు కావాలా. 50% మనకు వద్దన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీకి ఒక 39-40% వస్తాయి. పంచాయతీ అంతా 10% ఓట్లోనే. సో దాన్ని ఆ 10% ఓట్లు ఎలాగ నిలబెట్టుకోవాలా, ముందుకు వెళ్ళాలా అనేది ఆలోచించుకొని ప్రతి ఒక్క గ్రూపులని మనం కలుపుకొని ముందుకెళ్తూ ప్రతి కులానికి మనకు తగిన ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఖచ్చితంగా మన రాష్ట్ర అభివృద్ధి కోసం మనము వచ్చే 5 ఏళ్ల తర్వాత 2010లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రావాలనేది మనము గుర్తుపెట్టుకొని పోయిన 5 ఏళ్ళు ఎంత కృషి చేశామో ఈ 5 ఏళ్ళు కూడా దగ్గరదాపు అంత కృషి చేయాలని మీ అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా ఏంటిదంటే తెలుగుదేశం పార్టీకి ఒక మంచి నాయకత్వం ఉంది. ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు అద్భుతమైన పెద్ద నాయకుడు. ఆయన చూస్తే ఎవరైనా కానీ చిన్నగా కనపడతారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ఐటీ ఆయన కూడా ఒక గొప్ప నాయకుడిగా ఈరోజు మనందరికీ రాబోయే తరాలకి, ఫ్యూచర్కి, యంగ్ జనరేషన్కి నారా లోకేష్ గారు యువగలం చేసి ఆయన కూడా ఒక సమర్థమైన యువ నాయకుడు అనేది రాష్ట్రం అంతా, దేశమంతా కూడా తెలిసింది. అందుకని తెలుగుదేశం పార్టీకి పాస్ట్ ఉన్నది, ప్రజెంట్ ఉంది, ఫ్యూచర్ కూడా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్ళి వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా 144 సీట్ల కన్నా ఎక్కువ తేవాలని, తెచ్చుకుంటామని పూర్తి నమ్మకంతో మీ అందరూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మనకొచ్చి జిల్లా మహానాడు మొన్నే 2 రోజుల ముందు మన నియోజకవర్గంలో చేసుకున్నాం. అన్ని నియోజకవర్గాలు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో మినిమం మహానాడు చేసుకోవటం, తర్వాత జిల్లా మహానాడు చేసుకొని రేపు అందరం కూడా 26వ తారీఖున అందరం కూడా కడపెళ్ళి 27, 28, 29 రాష్ట్ర మహానాడులో అందరం కూడా పాల్గొని జయప్రదం చేసి రావటానికే ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టాం. మహానాడు అనగానే అన్ని ప్రాంతాల్లో కూడా 2 సంవత్సరాలకు ఒకసారి మనం చేసుకునే తెలుగు పసుపు పండగ. ఆ పండగలో మనం ఇదివరకు పార్టీ పెట్టి 43 సంవత్సరాల నుంచి మనం ఏవైతే చేసామో, ప్రజలు ఎన్ని సంక్షేమ పథకాల్లో ఈరోజు ప్రజలు సంతోషంగా ఉన్నారో, ఇవన్నీ కూడా ఇంకా మనం ఏం చేస్తే బాగుంటుందో ఈ తీర్మానాలన్నీ కూడా రేపు మెయిన్ మహానాడుకి ఇవ్వటం. మెయిన్ మహానాడులో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని చూసి ఇంకా కూడా మన ఇచ్చే ఏదైతే బాగుంటుందో, ప్రజలకు అన్ని విధాలకు కూడా సౌకర్యంగా ఉంటుందో దాన్ని కూడా అమలుపరిచే విధంగా తీసుకునే చర్యలకి ఈరోజు మనం మహానాడు, మెయిన్ మహానాడు కూడా మనం పంపించడం మన జిల్లా తరఫున అన్నీ చేయటం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఒకసారి మనం గుర్తుపెట్టుకుంటే, మేమందరం కూడా ఇక్కడ పైన ఇంతమంది 8 మంది మన జిల్లాలో ఉంటే
8లో 6గురిని ఎమ్మెల్యేలుగా, 2 మన వాళ్ళని 8 మందిని మంచి మెజారిటీతోటి గెలిపించిన కృషి, పట్టుదల, అదేవిధంగా ఏదైనా మన గవర్నమెంట్ రావాలనే ఉద్దేశంతో మన కార్యకర్తలు అందరూ కూడా నిలబడ్డారు కాబట్టి ఈరోజు అంతా కూడా మేము పైన ఉన్నాం. ఈరోజు పైన అసెంబ్లీలోకి పంపించిన ఈరోజు ప్రభుత్వం వచ్చిందంటే మన కార్యకర్తల కృషి అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. మన కార్యకర్తలు 5 సంవత్సరాలు అనేక ఇబ్బందులు పడ్డా, అనేక పరిస్థితులు అన్ని నియోజకవర్గాల్లో మనం చూసాం. అన్ని నియోజకవర్గాల్లో కక్ష సాధింపులు చేశారు. అదేవిధంగా ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టారు. అయినా కూడా మన నాయకుడు గెలవాలి ఇక్కడ, అదేవిధంగా పైన మన నాయకుడు ప్రభుత్వం రావాలి అనే ఉద్దేశంతో మీరు ఎంత కష్టపడ్డారో మేమందరం కూడా కలతో చూసాం. తప్పకుండా అన్ని నియోజకవర్గాల్లో మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని కాపాడుకునే బాధ్యత మా అందరం మీద ఉందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మీకు అన్ని విధాలుగా కూడా ఈరోజు 14-19లో ఏదైతే ఎన్ఆర్జీఎస్ వర్క్స్ చేశారో, ఏదైతే మన చెరువులు పూడికలు చేశారో, ఏ విధంగా అయితే సిమెంట్ రోడ్లు వేసో లేకపోతే ఇంకోటి చేసో మన కార్యకర్తలకు ఇంకా కూడా బిల్లు రాలేదు. అవి కూడా ఖచ్చితంగా వచ్చేదానికి కూడా మేము అందరం కూడా కృషి చేస్తాం. తెలుగుదేశం వాళ్ళు ఎవరు కూడా నాయకులు ఇబ్బందులు పడే పరిస్థితులు తీసుకురాకుండా మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు అనేక ప్రాంతాల్లో కూడా అందరూ కూడా నాయకులంతా కూడా నిరుత్సాహంగా ఉన్నారు. నిరుత్సాహం పల్లె ఈరోజు మన ప్రభుత్వంలో మనం అతనిలాగా దోచుకోవటం, అదివరకులాగా ఆ పాత ప్రభుత్వం మాదిరి ఇష్టారాజ్యంగా చేయకపోయినా కార్యకర్తలు కూడా ఎక్కడైనా పోయి తెలుగుదేశం కార్యకర్త అంటే ఒక గౌరవం ఉండే విధంగా మేమందరం కూడా నడుచుకుంటాం, ఆ పద్ధతిలో ఉంటాం. తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక అభివృద్ధి అంటేనే తెలుగుదేశం అనేది ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ఎవరిని అడిగినా కూడా చెప్పే పరిస్థితిలో మనకి ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మనం కూడా కార్యకర్తలు ఎక్కడ కూడా నిరుత్సాహపడద్దు. తప్పకుండా కూడా 10 నెలలు అయిపోయింది, అయినా కూడా మనకి ఉండే పరిస్థితుల్లో ఏ విధంగా అయితే ఈరోజు రాష్ట్రం అనేక విధాలుగా ఇబ్బంది పెట్టేసి వెళ్ళిపోయాడో ఈరోజు ఒక్కొక్కటి స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. ఏదైతే మనకి సూపర్ 6 పథకాలు ఉన్నాయో ఈరోజు ఆల్రెడీ 4,000 రూపాయల పెన్షన్స్ ఇచ్చారు. అదేవిధంగా మనకి బస్సుది, మహిళల బస్సుది కూడా రేపు 15 నుంచి దాన్ని కూడా అనౌన్స్ చేశారు. అదేవిధంగా మనకు వచ్చే లోపలికి తల్లికి వందనం కూడా నెక్స్ట్ మంత్ ఇస్తామని చెప్పేసి కూడా అది కూడా చెప్పారు. ఈరోజు ఉండే పరిస్థితిలో అన్నదాత సుఖీభావ కానీ, నిరుద్యోగ భృతి కానీ, ఇవన్నీ కూడా ఏదైతే పథకాలు ఉన్నాయో ఈరోజు 2 అమలుపరిచారు. మిగతా సూపర్ 6లో నింపాం. ఎందుకంటే మార్కాపురం నుంచి ఎప్పటి నుంచో వస్తున్న ఇబ్బందులు, అక్కడి నుంచి 200 కిలోమీటర్లు ఇక్కడ కలెక్టరేట్కి రావటం, ఇక్కడ ఏదైనా పని ఉండి ఆ టైంకి వాళ్ళు బస్సు ఎక్కేసి వచ్చేదానికి 3 గంటలు, ఏడా మనిషి లేడు అంటే మళ్ళా వెనక్కి వెళ్ళిపోయి మళ్ళా ఇంకో రోజు రావాలంటే ఎంత ఇబ్బందిలో ఒక పేదవాళ్ళకు అనేది మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి ఆయన కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నికలప్పుడు కూడా ఆయన కూడా మార్కాపురం ఇస్తానని చెప్పేసి కూడా ఆ రోజు ప్రామిస్ చేశారు. మొన్న క్యాబినెట్లో కూడా ప్రపోజల్ మొదలుపెట్టారు. తొందరలోనే మార్కాపురం అనేది సపరేట్ జిల్లాగా ఖచ్చితంగా అవుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనం ఎక్కడ ఉండేది అనేది కాదు, ఎక్కడ ఉండే ప్రాంతంలో ఉండే మన తెలుగు వాళ్ళు కానీ, మన జిల్లా వాసులు కానీ అందరూ కూడా బాగుండాలనేదే మా ఉద్దేశం. ఈరోజు జిల్లాలు విడిపోయినా నారాయణ రెడ్డి వాళ్ళు కానీ, మన ఉగ్రా కానీ మాకు దూరం అవుతారనేది కాదు. ఎప్పుడు కూడా పక్కనే ఉండేవాళ్ళం, అందరం కలిసిమెలిసి దేనికైనా పోరాడడానికి అందరం కలిసి ముందుకెళ్ళే కార్యక్రమాలు కూడా మనం చేసి ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఉండే మన వెలుగొండ ప్రాజెక్టు కూడా, ఈరోజు వెలుగొండ ప్రాజెక్ట్ అయితే అటు నెల్లూరు జిల్లాలకు కానీ, అటు కర్నూలు జిల్లాకు కానీ, ఇటు మనకి మన ప్రకాశం జిల్లాకు కానీ మొత్తం కూడా మంచినీళ్ళ సమస్య కానీ, వ్యవసాయానికి కానీ పూర్తయ్యే కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు పరిస్థితుల ప్రకారం మనకొచ్చే ఏదైతే మనకి పునాది వేసిందే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అది పూర్తి చేసేది కూడా ఖచ్చితంగా ఈ 4 సంవత్సరాల లోపలే, ఈ 2 సంవత్సరాల్లోనే పూర్తి చేసి అది ప్రారంభించి ఖచ్చితంగా అందరికీ ఇబ్బంది లేకుండా అన్ని ప్రాంతాలకు కూడా నీళ్లు వచ్చే విధంగా ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు కూడా పూర్తి అవుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాను. కాబట్టి అనేక సమస్యలు ఉన్నాయి. ఇంకా కూడా మొన్న కూడా మనం పోయాం,
పొగాకు రైతులు కానీ అదేవిధంగా శనగ రైతులు కానీ ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో, ఏ విధంగా చేస్తున్నారో వాళ్ళకు కూడా గిట్టుబాటు ధర రావాలని చెప్పి ఈరోజు మేమందరం కూడా బోర్డుకి వెళ్ళి ఆ రోజు ఉండే టొబాకో బోర్డు చైర్మన్ కానీ వీళ్ళందరినీ కూడా పిలిచి ఎవరైతే కంపెనీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొనాలని చెప్పి వాళ్ళందరినీ కూడా పెట్టి మాట్లాడటం జరిగింది. కాబట్టి పొగాకు రైతులను కూడా ఆదుకోవడానికి కూడా దానికి ఏం చర్యలు తీసుకోవాలో మొన్న మన మినిస్టర్ గారితో కూడా అచ్చెన్నగౌడతో కూడా మాట్లాడాం. ఆయన కూడా తొందరలోనే మహానాడు అయిన తర్వాత ఆయన కూడా వస్తాడు. రైతులకు ఇబ్బంది లేకుండా, నోబీటు పడకుండా రైతులకు గిట్టుబాటు ధర ఉండేటట్టుగా ఈరోజు ఖర్చులు పెరిగినాయి, ఆదాయం ఏమో రేట్లు రావట్లా, దానికి కూడా ఇచ్చే విధంగా మనకు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా ఆయన చెప్పాడు. రేపు వచ్చిన తర్వాత మళ్ళా కూడా కలెక్టరేట్లో ఒక మీటింగ్ పెట్టి రైతులను ఆదుకునే కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మన దగ్గర కూడా మన నియోజకవర్గంలో ఏదైతే మనం మాట్లాడుకున్నామో మనకుండే పోతురాజు కాలువ కానీ, అదేవిధంగా ఎయిర్పోర్ట్ కానీ, హార్బర్ కానీ, అదేవిధంగా ఏదైతే మేజర్ సమస్యలు ఉన్నాయో ఈరోజు 800 చిల్లర కోట్లతోటి 4 నియోజకవర్గాలతో అమృతుట్టు శాంక్షన్ చేశారు. దాంట్లోనే మనకు ఒంగోలుకి 480 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో మొత్తం పైప్ లైన్లన్నీ కూడా మార్చేస్తున్నాం. పర్మనెంట్గా ఏదైతే ఎన్నికలప్పుడు మనం ప్రామిస్ చేసామో, ఎన్నికలప్పుడు ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చేదే మన ఎజెండా అనేది ఏదైతే చెప్పామో దాన్ని ఈ టర్మ్లో 100% కంప్లీట్ చేస్తాం. 100% పూర్తి చేసి ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మేము తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఆ రోజు లోకేష్ గారు పాదయాత్రలో ఉన్నప్పుడు ఆయన ప్రామిస్ చేశారు. ఈరోజు ఉండే పరిస్థితిలో అక్కడ ఉండే గవర్నమెంట్లో వసతులు చూసుకొని ఖచ్చితంగా దానికి డిపిఆర్ కూడా రెడీ చేస్తున్నాం. దాన్ని కూడా వచ్చిన తర్వాత అండర్ గ్రౌండ్ పైప్ లైన్ కూడా మన ఒంగోలు టౌన్కి దాన్ని కూడా పూర్తి చేస్తారు. ఏదైతే నెల్లూరులో అవన్నీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పూర్తవుతుందో మందు కూడా మొదలుపెట్టి 2.5 సంవత్సరం లోపల అది కూడా పూర్తి చేసే కార్యక్రమాలు కూడా తీసుకెళ్తున్నాం. కాబట్టి ఇవన్నీ ఏదైతే మనకి పట్టాలు కానీ విషయంలో కానీ పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా ఒక్కొక్కటి అందరికీ వచ్చే విధంగా దానికి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి అందరం కలిసికట్టుగా ఉండండి. పార్టీలో ఎప్పటి నుంచో సీనియర్ మోస్ట్ 20-30 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నారు, పార్టీని కనిపెట్టుకొని ఉన్నారు. పార్టీలో ఏదో ఒకటి మమ్మల్ని గుర్తించలేదు, మాకు పదవి రాలేదు అనేది మాత్రం మీరెవరూ అధైర్యపడద్దు. పదవులు అనేది ఖచ్చితంగా వస్తాయి. ఎవరికైతే కష్టపడ్డారో, ఎవరికైతే ఈరోజు పార్టీ కోసం కమిట్మెంట్గా ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా పదవులు అనేది వాళ్ళకు కూడా వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. కాకపోతే కొంతమందికి ఒకసారి వస్తుంది, కొంతమందికి ఒకసారి వస్తుంది, ఒకసారి అన్నీ ఈలేరు కాబట్టి వస్తాయి. దాన్ని కూడా అందరికీ కష్టపడ్డ వాళ్ళకి వచ్చే విధంగా మేము కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మహానాడికి విచ్చేసిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ బాలాజీ గారు, వేదిక పైన ఉన్నటువంటి నా సహచర శాసనసభ్యులు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, అతిరథ మహారథులు, జిల్లా నలుమూలల నుంచి ఒంగోలు పార్లమెంట్ మహానాడికి విచ్చేసినటువంటి అనేక మంది సోదరులకు, అన్నదమ్ములకు, తల్లులకు, ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. చాలామంది ఈరోజు ప్రకాశం జిల్లాలో జరగాల్సినటువంటి కావాల్సినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని వారందరూ కూడా చెప్పడమే కాదు, తీర్మానాల ద్వారా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పంపించే ఏర్పాటు చేయడం, ఇది మహానాడులో నిరంతరం జరిగే ప్రక్రియ. ఈనాడు తిరిగి మళ్ళీ భవిష్యత్తుకి మనం మార్గాన్ని సుగమం చేసుకోవడానికి ప్రభుత్వ దృష్టిలో మన ప్రాంతం యొక్క అభివృద్ధి, సంక్షేమం, మన ప్రాంత ప్రజల యొక్క ఆలోచన విధానం, ప్రభుత్వ సరళి, ఇవన్నీ కూడా ఒకసారి ఇక్కడ చర్చించుకునే కార్యక్రమం
ఇంత పెద్ద ఎత్తున జరిగింది. దాదాపుగా గడిచిన 3-4 రోజుల నుంచి మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఇవాళ జిల్లా స్థాయికి వచ్చాం. రేపు మహానాడు స్థాయికి కడప జిల్లాకి వెళ్ళబోతూ ఉన్నాం అందరం. ఈ సందర్భంలో మీ అందరికీ నేను కోరేది ఒకటి, ఇవాళ వారు ప్రతిపాదించినటువంటి తీర్మానాలు, శాసనసభ్యులుగా మాట్లాడినటువంటి అనేక విషయాలు ఇవాళ ఇక్కడ ప్రస్తావనకు వచ్చాయి. వీటన్నిటినీ ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వ దృష్టికి, కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి పంపించడం జరుగుతుంది. కానీ 1-2 విషయాలు మాత్రం నేను మీ ముందు మాట్లాడాలి. అందరం మన ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచిస్తాం. అందరం మన ప్రాంత ప్రజల యొక్క సంక్షేమం గురించి ఆలోచిస్తాం. కానీ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రారంభించినటువంటి ఈ పార్టీలో 1983లో ఆయన సరసన కూర్చునే అదృష్టం కలిగినటువంటి వ్యక్తిగా ఈరోజు నేను మీ ముందు నిలబడ్డాను. 1983లో మొట్టమొదట తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఎన్నికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ లెజిస్లేచర్ పార్టీలో నేను ఒక సభ్యుడిని. తర్వాత మళ్ళీ 2వ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఆయన ప్రక్కన మంత్రిగా కూర్చునేటువంటి అవకాశం. అప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక రకాలుగా దాదాపు 8 దఫాలు శాసనసభ్యుడిగా, 4 దఫాలు మంత్రిగా ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రం, విడిపోయిన రాష్ట్రం ఎన్ని విధాలుగా చేసినా ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో పెరిగినటువంటి మనం ఆ యొక్క స్ఫూర్తి, ఆ యొక్క నిజాయితీ, ఆ యొక్క పట్టుదల, ఇవాళ చిత్తశుద్ధి, ప్రజల పట్ల అకుంఠిత దీక్ష అలాగే కొనసాగుతాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఒక విషయం మనం అనుకోవాలి, ఈరోజు అనేక రకాలుగా అధికారంలోకి వచ్చాం, ప్రభుత్వం మనది, చంద్రబాబు మనం ఏం చెప్తే అది వింటారు, లోకేష్ గారు మనం ఏది కోరితే అది చేస్తారు, ఇవన్నీ సహజం. కానీ మనం ఉండేది ఒక రాజకీయ పార్టీలు. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, ఇవి 2 వేరుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏవైతే వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలను నెరవేర్చి మేము చేశామని చెప్పేటువంటి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేది ఇవాల్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి, జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. రేపటి ఎన్నికలకి లేదా రేపటి ప్రత్యర్థులకి సమాధానం చెప్పాల్సింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. గమనించండి అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. అన్నీ చంద్రబాబు నాయుడు గారే మాట్లాడలేరు, అన్నీ చంద్రబాబు నాయుడు గారే ఎదుర్కోలేరు, అన్నింటికీ నారా లోకేష్ గారే ముందుకు రాలేరు. కొన్ని బాధ్యతలు, కొన్ని పద్ధతులు, కొన్ని కార్యక్రమాల్లో ఉండడం జరుగుతుంది. ఇవాళ అతి పెద్ద పార్టీ. నేను 1983లో శాసనసభ్యుడు అయినప్పుడు అప్పుడు పార్టీ సభ్యత్వాలు లేవు. 1986 పార్టీ సభ్యత్వాలను ప్రారంభించినప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారితో కలిసి ఆయనతో శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేసే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ క్రియాశీల కార్యకర్తలుగా కూడా మేము పనిచేశాం. ఆనాడు ఎన్టీ రామారావు గారు ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తే పార్టీని నడిపించినటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, దేశంలో ఉన్నటువంటి అనేక
రాజకీయ పార్టీల యొక్క నాయకత్వాలని సమన్వయం చేసి ఈ దేశంలో 2,000 చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఒకేసారి 2,000 చేశారు. అదే మధ్యలో వచ్చినటువంటి పోయిన 5 సంవత్సరాల ప్రభుత్వం మేము 3,000 చేస్తామంటే అతన్ని ఆమోదించారు ఆనాడు ప్రజలు. ఆ 3,000 రూపాయలు ఎన్ని విడతలుగా వాయిదాల పద్ధతిలో పెన్షన్ అందిందో మనందరం చూసాం. ఆ 1,000 రూపాయలను పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు వాళ్ళు. కానీ 3,000 నుంచి 4,000, 3,000 నుంచి 6,000, 6,000 నుంచి 10,000, 10,000 నుంచి 15,000 ఇన్ని విడతల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఒక పేద కుటుంబానికి అందించడానికి ఒకే ఒక నిర్ణయం, ఒక్కరోజు రాత్రి ఫైల్ మీద సంతకం పెడితే ఇవాళ 63.5 లక్షల మందికి 4,408 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు చేస్తూ ఉన్నాం. 33,000 కోట్లు సంక్షేమానికే ఖర్చు చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ నిధులు ఎక్కడి నుంచి రావాలి? మనం కట్టే పన్నులే, మనం తీసుకొచ్చేటువంటి అభివృద్ధి సంక్షేమమే తిరిగి మళ్ళీ పేదవాళ్ళకి అందించాలన్న తపన ఇవాళ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో 2,82,303 మందికి 123.22 కోట్ల రూపాయలు ప్రకాశం జిల్లాలో ఇవాళ పెన్షన్లు ఇస్తున్నాం. మరి ఇంత పెద్ద మొత్తం, ఇంత పెద్ద ఆలోచన ఇవాళ తెలుగుదేశం పార్టీ చేసిందే కానీ ఇతర పార్టీలు కాదు. అంతేవిధంగా గతంలోనే చంద్రబాబు నాయుడు గారు పొగరాని పొయ్యలు ఇచ్చారు. ప్రతి మహిళ గ్యాస్ స్టవ్ వాడాలన్నారు. ఇవాళ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ గ్యాస్ సిలిండర్లకు దీపం పథకం కింద 96.65 లక్షల మందికి దాదాపుగా 846 కోట్ల రూపాయలు ఉచిత గ్యాస్ పంపిణీ ఇవాళ సిలిండర్లను మొదలుపెట్టి మరి సూపర్ 6లో 2వ కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ ఉన్నాం. సూపర్ 6లో మరొక హామీ అమరావతి రాజధాని. మరి రాజధాని లేని రాష్ట్రంలో 5 ఏళ్ళు బతికాం మనం. రాజధాని అని మన బిడ్డలను అడిగితే ఏ రాజధాని నుంచి వచ్చారని అంటే బయట ప్రపంచానికి తెలియనటువంటి పరిస్థితి. రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ళు నడిచింది అంటే ఇవాళ దిక్సూచి లేనటువంటి నావ ప్రయాణం ఎంత దూరమైన సముద్రంలో ప్రయాణం చేస్తుందే తప్ప తీరానికి చేరాలంటే ఏదో ఒక దిక్సూచి కావాలి. అదేవిధంగా మన బిడ్డల యొక్క భవిష్యత్తుకి ఒక రాష్ట్రం, ఒక రాజధాని కావాలంటే 5 సంవత్సరాలు దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో, ఈ సమాజంలో బతికింది అని చెప్పి తెలియజేస్తాము. తిరిగి అమరావతి రాజధానిని తీసుకురావడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయంతో రాజధాని పనులు ముమ్మరంగా మొదలుపెట్టాం. మరి ఎప్పుడు ఏమో ఏం జరుగుతుందో వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉన్నాం. అయితే శాశ్వతంగా రాజధాని అమరావతి ఉండాలి అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి ఇటీవలనే కేబినెట్ సమావేశంలో చర్చించి దానికి ఒక చట్టాన్ని చేసి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కూడా ఆ చట్టాన్ని ఆమోదించి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడానికి కావలసిన కార్యక్రమాన్ని ఇవాళ మొదలుపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి నాయకత్వంలో. ఏ దుష్టుడో దుర్మార్గుడో వచ్చి అంతా రాజధానిని కట్టాక నేను మా ఊరిలో పెడతానంటే ఏం చేద్దాం? అటువంటి పరిస్థితి ఇంక భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి రాకూడదని ఇవాళ ఉన్నతమైన ఆలోచనలతో ఇవాళ సాగుతూ ఉంది ఈనాటి మన ప్రభుత్వం. అదేవిధంగా ఇవాళ అనేక రకాలుగా పేదవాళ్ళకు పట్టెడు అన్నం పెట్టేటువంటి దానిలో 202 అన్న క్యాంటీన్లు మూసేశారు. ఇవాళ మళ్ళీ అన్నీ తెరిచారు. అలాగే ప్రకాశం జిల్లాలో 3,91,674 మందికి 31,75 లక్షలతో ఇవాళ గ్యాస్ సిలిండర్ల పంపిణీ కూడా జరుగుతూ ఉంది. ఇలా ఒకటొకటిగా అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇటీవలే
వెలుగొండ ప్రాజెక్టు గురించి కూడా చర్చ జరిగింది. వెలుగొండ ప్రాజెక్టు చర్చ జరిగేటప్పుడు అందరం కూడా చెప్పడం జరిగింది, ఒక ప్రకాశం జిల్లాకే కాదు నెల్లూరు జిల్లాకు కూడా వెలుగొండ ప్రాజెక్టు అవసరం ఉంది, మా నియోజకవర్గాలకు కూడా కృష్ణా జలాలు రావాలి అని అంటే వెలుగొండ ప్రాజెక్టు అవసరం ఉంది అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి కేబినెట్ సమావేశంలో కూడా మేము చెప్పడం జరిగింది. భవిష్యత్తులో కూడా దాన్ని సాధించడంలో ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మీ నాయకులతోటి, మీ శాసనసభ్యులతోటి, మీ ఆలోచనలతో కలిసి మేము కూడా ముందుకు నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇరిగేషన్ ప్రాజెక్టుల యొక్క ప్రాధాన్యత తెలిసిన వాళ్ళు, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నీరు లేకపోతే ఏ విధంగా కష్టాలు పడతారో రైతాంగం కళ్ళతో చూసిన వాళ్ళు. కాబట్టి తప్పనిసరిగా వెలుగొండ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యతని గుర్తించి పనిచేయడం కూడా జరుగుతుంది. ఇవాళ కేవలం ఇన్ఛార్జి మంత్రిగా ఏదో హోదాలో రావడమే కాదు, ఈ ప్రాంత ప్రజల యొక్క దాహార్తి, ఈ ప్రాంత ప్రజల యొక్క మెట్ట ప్రాంతాల యొక్క రైతుల యొక్క కావలసినటువంటి సాగునీరు, త్రాగునీరు ఇచ్చేటువంటి కార్యక్రమాల్లో తప్పనిసరిగా మా వంతు కృషి మేము చేస్తాము, ఈ ప్రభుత్వంలో కలిసి పనిచేస్తానని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ కొన్ని తీర్మానాలు పెట్టారు. ప్రధానంగా కేబినెట్ సమావేశంలో మాకు వచ్చింది, మార్కాపురం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి అనేదే లక్ష్యం. ఆ లక్ష్యాన్ని దిశగా ఇవాళ ప్రభుత్వం నడుస్తుంది. మార్కాపురం, నేను కూడా మధ్యలో ఒకరోజు మార్కాపురం వచ్చాను ముఖ్యమంత్రి గారితో. మార్కాపురం జిల్లా ఏర్పడితే ప్రకాశం జిల్లా ఎలా అని చెప్పి ఆలోచన చేశాం. మరి ప్రకాశం జిల్లా ఏమో ఈ ఒంగోలు ఈ ప్రాంతమంతా కోస్తాలో ఉంది, మెట్ట ప్రాంతంగా వెనకున్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. మార్కాపురం కానీ, అలాగే గిద్దలూరు కానీ, దర్శి కానీ, కనిగిరి కానీ, ఈ మెట్ట ప్రాంతాలంతా కూడా మళ్ళీ ఒక జిల్లా తయారైతే వాళ్ళ పరిస్థితి ఏంటి? వెనకబడిన జిల్లా ఇంకా వెనక్కిపోయే పరిస్థితి ఉంది. అందుకనే ముఖ్యమంత్రి గారు సమగ్రమైనటువంటి మార్కాపురం జిల్లా అన్ని విధాల ఆమోదయోగ్యమైనటువంటి సాగునీరు, త్రాగునీరుతోటి పారిశ్రామికంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని దొనకొండ ప్రాంతంలో పారిశ్రామిక వాడలను తీసుకురావాలి, పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పి తీరాలి, ఆ ప్రాంత యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలన్నటువంటి ఆలోచన, సమగ్ర ప్రణాళికను తయారు చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ కందుకూరు, పొద్దున్నే నాకు నెల్లూరులో మహానాడు జరిగింది. నెల్లూరు మహానాడుగా అక్కడ హాజరై ఇక్కడికి వచ్చాను. కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు అక్కడ కందుకూరు నియోజకవర్గాన్ని భర్తీ చేసి మళ్ళీ మనం 10 సంవత్సరాలు ముందుకు పోవాలి అనేటువంటి ఒక తపన ఇవాళ మన నాయకుడు చంద్రబాబు నాయుడుది. ఆ విధంగా నడుస్తూ ముందుకు పోతూ ఉన్నాం. రేపు రాబోయేటువంటి మాసంలో సూపర్ 6లో భాగం ప్రతి ఒక్కరికి తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. ఆ తర్వాత రైతులకి అన్నదాత సుఖీభవ అని 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చాం. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తే మనం 14,000 ఇవ్వాలి. నిధులు ఇబ్బంది ఉంది, అయినా చెప్పిన మాటకు కట్టుబడి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000లో ఎన్ని విడతలు వాళ్ళు ఇస్తే అన్ని విడతలు మనం కూడా కలిపి 20,000 రూపాయలు రైతులకు ఇవ్వాలనేటువంటి కార్యక్రమం. మరి అదేవిధంగా ఇవాళ మరి సూపర్ 6లో భాగం మహిళా సాధికారితను సాధించడం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇవ్వడం, ఒకటొకటిగా ప్రతి నెల సంక్షేమ కార్యక్రమాలకి రేపు మహానాడు, బహుశా మహానాడులో ప్రకటించిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మహానాడులోనే సంక్షేమ కార్యక్రమాలకి ఈ రాష్ట్రంలో ఒక క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నారు. ప్రతి నెల ఏమి ఇస్తున్నాం, మనం ఎవరికి ఇస్తున్నాం, ఎలా ఇస్తున్నాం, ఎంత డబ్బు ఖర్చు అవుద్ది అని అంటే ఇవాళ ఈ కష్టకాలంలో 33,000 రూపాయలు ఒక్క పెన్షన్ల మీద ఖర్చు చేస్తూ దాదాపు 60,000 రూపాయలు, 60,000 కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమం మీద, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద ఖర్చు పెడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించండి, ఏమి చేశారు మీరు 10 మాసాల్లో అంటే మనం ఏం చేశామో చెప్పుకునే స్థాయిలో
మనం ఉన్నాము అని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. మనమే ఏమీ రాలేదని అనుకుంటే ఇంకా ఎవరు మనకి భరోసా ఇచ్చేవాళ్ళు రారు. ఇన్ని రకాలుగా ఇన్ని కష్టాల మధ్య మనం చేస్తున్న పనులు మనమే చెప్పాలి, ప్రశ్నిస్తే మనమే ఎదురు తిరగాలి. ప్రతి రచ్చ మీద ఇది చర్చ జరగాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. అప్పుడే ప్రత్యర్థులకి మనల్ని చూస్తే వణుకు పుడుతుంది. ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు, బహుశా నాకు ఆ పేరు చెప్పడం ఇష్టం లేదు కానీ చెప్పక తప్పలే, ఇక్కడ ఇవాళ ఒక ప్రకటన చేశాడు. ఎన్నిక జరిగి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, కూటమి శాసనసభ్యులు 164 మందిని డిక్లేర్ చేసిన రోజు ఆయన ప్రజా వ్యతిరేక దినంగా భావిస్తాడట. మరి అతనికి అవగాహన ఉందో లేదో నాకు తెలియదు కానీ రాజకీయాలకి బహుశా ఆయన సరిపోడేమో. ఇవాళ భారత రాజ్యాంగం ఉంది, భారత ఎన్నికల కార్యాలయం ఉంది. వాళ్ళు చేసిన కార్యక్రమం ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచ దేశాలే కొనయాడుతున్నాయి ఇవాళ భారతదేశాన్ని. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదైనా ఉందంటే భారతదేశం అంటారు. భారతదేశంలో జరిగే ఎన్నికల్లో ఆయన ఓడిపోతే అది ప్రజా తీర్పు కాదట, ఇది ప్రజా విద్రోహ దినంగా పాటిస్తాడట. 164 మంది శాసనసభ్యులను గెలిచాం, 93% ఓట్లు మనకు పడ్డాయి. అంటే ప్రజల తీర్పు మీరు రాజకీయ విద్రోహ దినంగా పాటిస్తావా? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మీద నీకు విలువ లేదు, భారత రాజ్యాంగం మీద నీకు విలువ లేదు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తావు, ప్రజలిచ్చిన తీర్పుని ఎగతాళి చేస్తావు. ఆయన రేపు జూన్ 14 ఎప్పుడు మనది ఎలక్టెడ్ అయింది, జూన్ 4వ తేదీ ఆయన పటాలమంతా రాష్ట్రమంతా తిరిగి ఇది ప్రజా విద్రోహ దినంగా ప్రకటిస్తాడట. ఆయన ప్రకటించమని రాజ్యాంగానికి వ్యతిరేకంగా నువ్వు ప్రకటన చేస్తే ఇవాళ ఎక్కడో ఇంట్లో కూర్చొని నీ యొక్క బ్లూ మీడియాతో ప్రకటనలు ఇస్తూ ఉండవు, మళ్ళీ నిన్ను వెతకాల్సిన రోజు వస్తుంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదు. సభ్యత సంస్కారం లేనటువంటి నీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఈ రాజకీయ వ్యవస్థనే పాడు చేశారు. ఇవాళ వ్యవస్థలను బాగు చేసుకునే పరిస్థితుల్లోకి మేము వచ్చాం. ఇప్పుడు మేము ఆలోచన చేసేదంతా పాడైన వ్యవస్థలను గాడిలో పెట్టడం ఎలా అని. స్కాములు చేసే వాళ్ళందరూ చంద్రబాబు దగ్గర ఉన్నారట. నేను అడుగుతున్నా, నీ పక్క నుండి స్కాములు చేసే వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? కొందరు జైళ్ళల్లో ఉన్నారు, కొందరు పోలీస్ స్టేషన్లలో విచారణలో ఉన్నారు, కొందరైతే విదేశాలకు పారిపోయారు, మరికొందరైతే అడవుల్లో జీవిస్తున్నారు, తలదాచుకుంటున్నారు అడవుల్లోకి పోయి నక్సలైట్ల కన్నా హీనంగా. నువ్వు మాట్లాడతావా? నువ్వో చెప్పాల్సింది విద్రోహ దినమని. అంటే ఈ రాష్ట్ర ప్రజలకి ఎవరికీ తెలివి లేదు, ఈయనకు ఒక్కడికే తెలివి ఉంది. దోపిడీ, స్కాములు, వీటికి పర్యాయ పదం ఎవరు అని అంటే నీ పేరే వస్తుంది. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు జీవిస్తూ నువ్వు మరొకరిని వేలెత్తి చూపే పరిస్థితి ఎక్కడుంది? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, మీ అందరికీ ఒక్కటి మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా హోదాకు తగ్గట్టు ఆయన నడవాలి. ఆ హోదా అతనికి లేదు. ఈ రాష్ట్ర ప్రజానీకం ప్రతిపక్ష హోదాను కూడా తీసేసింది ఆ పార్టీకి. ప్రతిపక్ష హోదా కూడా లేదు నీకు. నువ్వు మాట్లాడితే ఎలా? కాబట్టి అన్నింటికీ చంద్రబాబే మాట్లాడాలని అనుకోవడం కూడా మనకు కూడా కరెక్ట్ కాదు. ఆయన ముఖ్యమంత్రి, ఉన్నత స్థాయిలో ఉండి ఈ రాష్ట్ర బాగు కోసం తన నిరంతరం శ్రమిస్తున్నటువంటి శ్రామికుడు.
పనిచేస్తున్నాడు. ఇవాళ ఇటువంటి ప్రత్యర్థులకి, ప్రత్యర్థి పార్టీలకు సరైన గుణపాఠం చెప్పాల్సింది రోడ్డు మీద నడిచే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇవాళ చెప్పిన ప్రతి మాట నెరవేర్చుకుంటుంది తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ. ఇది కూడా మనం చెప్పుకోలేకపోతే, ఇది కూడా మనం ఎదురించి మాట్లాడలేకపోతే ఇక మనం కార్యకర్తలుగా ఎందుకు? 1,02,00,000 మంది సభ్యత్వం ఈ బ్యాడ్జీలు వేసుకున్నాం. ఇవేం అలంకారమా? అలంకారానికి వేసుకుంటున్నామా? ఈ పార్టీకి ఈరోజు ఈ యొక్క సభ్యత్వం మనకు ఉంది అంటే తెలుగుదేశం పార్టీ ఒక గర్వంగా గుండెల మీద చేతులు వేసుకొని స్వర్గీయ ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఈనాటి చంద్రబాబు, నారా లోకేష్ బాబు వరకు చేసే కార్యక్రమాల్ని ప్రజల మధ్య చెప్పడం, ప్రత్యర్థుల గుండెల్లో నిద్రపోయే పరిస్థితి రావాలి ప్రతి కార్యకర్త అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. అందరికీ పదవులు వస్తాయి, అందరికీ పనులు జరుగుతాయి అనేటువంటిది పక్కన పెట్టండి. ఇవాళ 1,02,00,000 మందికి పదవులు ఇవ్వాలి అంటే ఈ చిన్న రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమా? ఆలోచన చేయండి. మన ఇంట్లోనే తల్లి, తండ్రి, బిడ్డలు ఉంటే ఒక బిడ్డను చదివించడానికి రెండో బిడ్డకి చదివించాలన్నా వద్దా అని ఆలోచన చేసే సమాజం మంది. అటువంటి సమాజంలో ఉన్న మనం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 1,02,00,000 మందికి పదవులు ఇచ్చి పోషించాలంటే ఏ రాజకీయ పార్టీలో అయినా, ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏం చేస్తామనేది అలా ఉంచినా ఇవాళ మనం అందరం కార్యకర్తల్లా ముందుకు వస్తున్నాం, పని చేస్తాం, చేసి చూపిద్దాం. ప్రత్యర్థుల గుండెల్లో నిద్రపోవాల్సిన సమయం. మనమేమి అధికారంలోకి వచ్చేసాం, చంద్రబాబు నాయుడు అక్కడున్నాడు, లోకేష్ బాబు ఇక్కడున్నాడు, రామనారాయణ రెడ్డి వచ్చాడు, బాలస్వామి వెళ్ళిపోయాడు అని అంటే కుదరదు. రాజకీయంలో 24 గంటలు నిద్రపోయినట్టే ఉండాలి, 24 గంటలు పని చేసినట్టే ఉండాలి. ఇది సమాజానికి అవసరం. ఆ సమాజ స్ఫూర్తితో పనిచేసేటువంటి పార్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో మనమందరం ఒక సభ్యులం, అందరం అదే. కాబట్టి అందరం ఏకాగ్రతతో పనిచేద్దాం, భవిష్యత్ కార్యక్రమాలను నిర్దేశించుకుందాం. అవసరమైన కార్యక్రమాల్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇవాళ వాటన్నిటినీ కలిపి మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకుందామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ, ఈరోజు మరి ఆలస్యమైంది. బాలాజీ ఏమో 4 గంటలకి నువ్వు ఒంగోలులో ఉండాలా, 4:30కి జెండా ఎగరేయాలా అన్నాడు. నేనేమో 3:30కే వచ్చా ఒంగోలు బార్డర్కి. నువ్వు ఇక్కడ ఆగు కాసేపు అన్నాడు. నన్ను ఆడు ఆపాడు, ఆడ కాఫీ తిప్పించాడు నాకు. మళ్ళీ కాసేపు ఆగు అన్నాడు, మళ్ళీ ఇక్కడికి పోదామన్నాడు. ఇట్లా మీ అధ్యక్షుడు మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ అనేటువంటి గౌరవం ఇచ్చాడో లేదో నాకు తెలియదు, కానీ స్నేహభావంతో మాత్రం నన్ను కట్టిపడేశాడు. 3 గంటలు ఆడ కూర్చోబెట్టాడు. 3 గంటలు మహానాడు జరిగితే 3 గంటలు నన్ను రోడ్లో నిలబెట్టాడు. పాపం బాలాజీ గారు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ కాబట్టి ఈ యొక్క ఒంగోలుని టూరిజంగా ఎట్లా డెవలప్ చేస్తే బాగుంటుందో దానికి నేను ఇంతకుముందు టూరిజం మినిస్టర్గా పనిచేశాను కాబట్టి, ఇప్పుడు దేవాలయాల మంత్రిగా ఉన్నాను కాబట్టి ఇవన్నీ నువ్వు చేయని నాకు పని అప్పచెప్పాడు అక్కడ. కాబట్టి మిత్రులు, బాలాజీ గారు అధ్యక్షుడిగా ఇప్పటి వరకు కష్టాల్లో ఉన్నాడు, ఇవాళ అధికారంలో ఉన్నాడు. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరొక స్థానానికి ఇంకా ఎదగొచ్చు. ఆయన స్థానం ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఇవాళ పార్టీకి కట్టుబడి ఈ యొక్క సమాజ నిర్మాణంలో మనం అందరం భాగస్వాములు అవుదామని తెలియజేస్తూ, ఈ మహానాడు నుంచి పంపించే తీర్మానాలన్నిటికీ పూర్తి మద్దతుతో మేమందరం పనిచేస్తామని, అలాగే ఈ మహానాడు నుంచి అసలు రాష్ట్ర మహానాడు కడపలో జరుగుతుంది, ప్రతి ఒక్కరం అక్కడ కదలి వెళ్దామని చెప్పి మిమ్మల్ని అందరినీ స్వయంగా ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్.
కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు. మన కిమ్స్ హాస్పిటల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. డాక్టర్ O హరీష్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P ఆనంద్ యాదవ్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్. డాక్టర్ CH కపిల్ కార్తికేయ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P లక్ష్మణ్ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు.